ఇప్పుడు ప్రశ్నాంతరాల సమయం. ప్రతిపక్ష సభ్యులు తమ ప్రాంత సమస్యలపై ప్రశ్నలు అడగవచ్చు. మీరు మాట్లాడండి. అధ్యక్ష, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో రైతులు పంటలు వేసిన రైతుల పంట ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధ్యక్ష, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో ఆ శాఖ మంత్రి ద్వారా తెలపగలరని మనవి. రైతులు పరిస్థితులను పట్టించుకొని రుణమాఫీలు చేయాలి. రబీ పంటకు తిరిగి సబ్సిడీను అందజేయాలని కోరుతున్నాము. ధన్యవాదములు. నాగరాజు గారు అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి గోపి గారు మీ దగ్గర వివరణ ఉందా? అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అనాదృష్టి నెలకొన్నది. ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆయా రాష్ట్రాలకు 200 కోట్లు విడుదల చేశాము. కేంద్ర అధికారుల బృందం ఆయా రాష్ట్రాలకు వెళ్ళి పరిశీలించిన తదుపరి వారి నివేదిక అనుసరించి తగు చర్యలు చేపట్టి రైతులకు దోహదపడతామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. సబ్సిడీ విత్తనాలను, సరిపడా రసాయనిక ఎరువులను నిల్వ చేశాము. ఖరీఫ్ పంట వేయలేకపోయినందున ఇటీవల వర్షాలు పడినందున రబీ పంట సాగుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినాము. అధ్యక్ష, పాఠశాలలో సిసి విధానం ఎలాంటి సత్ఫలితాలు ఇస్తున్నది? అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం డిటెన్షన్ విధానం ప్రవేశపెడుతున్నట్లు తెలిసింది. దాని వలన పాఠశాలలు నమోదు తగ్గే అవకాశం ఉంటుంది. అధ్యక్ష, ఆ శాఖ మంత్రి ద్వారా సమాచారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అశ్విని గారు అడిగిన ప్రశ్నకు మానవ వనరుల శాఖ మంత్రి సంఘవి గారు మీ దగ్గర వివరణ ఉందా? అధ్యక్ష, నా దగ్గర సమాచారం ప్రకారం కొంతమేరకు వివరణ ఇస్తాను. అధ్యక్ష, సిసి అనే దేశంలోని అన్ని పాఠశాలలో వర్తింపజేసినది. అధ్యక్ష, జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలలో ఒకే పద్ధతిని ప్రవేశపెట్టినాము. అధ్యక్ష, ఇంకా డిటెన్షన్ విధానంపై అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాము. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా చాలా పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి, నివేదికలు చెప్పించున్నాయి. అధ్యక్ష, ఎక్కువ మంది విద్యార్థులకు 10వ తరగతి వచ్చే నాటికి కూడా చదవటం రాయటం రాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నివేదికలు తెలియజేస్తున్నాయి. ఆ నివేదికలను దృష్టిలో ఉంచుకునే విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రుల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే డిటెన్షన్ విధానంపై ఒక అభిప్రాయానికి వస్తాం. అధ్యక్ష, అధ్యక్ష, అనేక శిశు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఇంకా గర్భిణీ స్త్రీలకు శిశువులకు సరైన పోషకాహారం లభ్యం కావడం లేదు. దీనిపై ఆ శాఖ మంత్రి వివరణ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, లోకేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు శిశు సంక్షేమ శాఖ మంత్రి వరద గారు మీ దగ్గర వివరణ ఉందా? అధ్యక్ష, సభ్యుడు అడిగిన ప్రశ్నకు కొంతమేరకు వివరణ ఉంది. ఈ ఏడాది బడ్జెట్లో గత ఏడాది కంటే ఎక్కువ నిధులను కేటాయించినాము. గర్భిణీ స్త్రీలకు గుడ్లు, పాలు, పిండి వంటి పదార్థాలను అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించే ఏర్పాట్లు ఏర్పరిచాము. అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లలకు కూడా పోషకాహారం అందజేస్తున్నాము. అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా నడవడానికి కార్యకర్తలు ఆయాల వేతనాలు కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా నడిపించేందుకు సరైన పర్యవేక్షణను జరపవలసిందిగా, అందుకు అవసరమైన పర్యవేక్షణ అధికారులను ఏర్పాటు చేయవలసిందిగా సూచించినాము. ఈ సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నాను.